హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. గ్రహణం తర్వాతి ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఏంటంటే అమ్మవారికి మొత్తం గ్రహణం పడింది కదా, నైట్ గుడి మొత్తం మూసేసినాము. తర్వాత తెల్లారు పొద్దున్నే అమ్మవారికి మొత్తం గంగ స్నానం, అమ్మవారికి గంగ స్నానం అయితే అయింది. గుడి సంప్రోక్షణ అంటారు కదా, అదైతే ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ముందు పుట్ట కనిపించట్లేదు, నాగేంద్రుడు ఎక్కడుంటాడు అని మీకు డౌట్ రావచ్చు. ఇది పుట్ట, అంటే కిందికి దాదాపు 8-9 మీటర్ల లోతుకుంటుంది అన్నట్టు, కిందకి గుడి కిందికి ఈ పుట్ట. అమ్మవారు వెళ్ళేది పోయేది కండెలు ఉంటాయి కదా, ఇంకో ఇది కండె. అంటే ఇప్పుడు లోపల చిన్న రాయి పెట్టేసి పైన అంతా మట్టేసినాము, అంటే లోపలికి వాటర్ పోకుండా. ఇదంతా అయిపోయిన తర్వాత తీసేస్తాం. నెక్స్ట్ రెండవది, ఇది చిన్న రాయి బండరాయి పెట్టేసి పైనుంచి అంతా మట్టేసిన వాటర్ పోకుండా. ఎందుకంటే అమ్మవారికి 21 బిందె నీళ్లు పోస్తాను పైనుంచి. అమ్మవారికి 21 బిందె జలధార పోస్తే ఆ నీళ్ళన్నీ ఇక్కడికి వెళ్తాయి అన్నట్టు. అందుకని ఎక్కువ వెళ్ళకుండా అది చేశాను, మూసేసాము దాన్ని. ఎందుకంటే లోపల మొత్తం పచ్చిగా అయిందంటే చీమలు వస్తాయి, బాగా చీమలు వచ్చినాయి అంటే అమ్మవారు ఉండదు ఎక్కువ. అందుకనేసి అవి కన్నెలైతే మూసేసాను. ఇప్పుడు అమ్మవారిని ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అలంకరణ చేసి తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సామాన్లు అయితే అన్నీ జరిపేసి ఇవన్నీ. ఇప్పుడు ఈ అమ్మవార్లకు గద్దె కూడా వేయాలి. ఈ అమ్మవార్లకు గద్దె వేసి గద్దె మీద కూర్చోబెట్టాలి మళ్ళీ. అంటే ఉన్న గద్దె మీదనే మళ్ళీ పుట్టమట్టి తెచ్చి మళ్ళీ అంతా నీట్గా చేసి పెట్టాలి, గద్దె వేయాలి. దాన్ని గద్దె వేయడం అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.